అదేవిధంగా హిందుత్వంలో ఒక మూర్తులు ఉంటాడు. వీడికి రావాలి, జూదం ఆడాలి, అంత నాశనం కావాలి. కానీ ఆశ్రమంలో సరగాలో ఒక కూర్చొని ఉంటాడు గురువు. ఏమని కూర్చొంటున్నాడు? ఇక్కడికి రావాలి, వాళ్ళంతా బాగుపడాలి, వాళ్ళ సంసారం బాగుండాలి, వాళ్ళ మీద రాబోయే రోగాలు, వాళ్ళ మీద రాబోయే ప్రమాదాలు, వాళ్ళకు రాబోయే కష్టాలు దూరం కావాలా దేవుడా అని ప్రార్థన చేస్తూ కూర్చుంటున్నాడు. మనం వద్దనే భ్రాంతి శాఖకు పోతే వద్దనే తారాయవాతని కడుపులో పోతుంటుంది. ఎందుకు? ఆ స్థలం అటువంటిది. అదే పూలగడ్డి ఆడిపోతే వద్దనే పూల వాసన పోతుంది. మనం స్థలం ఎన్నుకోవాలి. ఆ స్థలాన్ని బట్టి మనం బాగుపడాలన్నా చేయిపోవాలన్నా అని చెప్పాలి. కాబట్టి ఈ స్థలం అదృష్టాన్ని మార్చే స్థలం. ఒకరు మా గురువు గారిని అడిగాను. ఒకడు వస్తున్నాడు మాట్లాడదు, ఇప్పుడు వస్తూనే బాగా అయిపోతున్నాడు. ఏమిటి చెప్పాడు? వాడి పూర్వజన్మ కర్మ పూడు. వాడు ఒక పూరేకి వచ్చి పోయినాడంటే వాని మీద రాబోయే రోగాలు, వాని మీద రాబోయే ప్రమాదాలు, వాని మీద రాబోయే ఎన్నో కష్టాలు ఉన్నాయి. అవి ముందు ఒక్కొక్కటి దేవుడు అని దూరం చేస్తాడు. తర్వాత వాడు కోరుకునే కోరిక తీరుతాడు. ఒకడు వచ్చాడు, నాకు వ్యాపారం లేదు, నాకు ఆదాయాలు లేవు, అప్పుల్లో ఉన్నాను అని చెప్తున్నాడు. దానికి ఒక కథ చెప్పాడు మా గురువు. ఒక అతను ఆశ్రమానికి వస్తున్నాడు, 5 ఏళ్ళ నుంచి వస్తున్నాడు. కానీ ఎక్కడేటోడు అట్లే ఉన్నాడు. భార్య కోపం వచ్చింది. 5 ఏళ్ళ నుంచి పోతున్నావు, ఎక్కడుంటే అట్లనే ఉన్నావు, నువ్వేం బాగుపడి ఏం లేదు. నీ తమ్ముడు చూడు, వాడు తాగుబోతుడు, తిరుగుబోతుడు, వాడేమో బాగా సంపాదిస్తున్నాడు, నువ్వేమో ఇట్లనే ఉన్నావు. నువ్వు 5 ఏళ్ళ నుంచి గురువు సేవ చేస్తాడు, ఏం ప్రయోజనం అని అడుగు గురువునని. ఇంకా వాడికి కూడా కోపం వచ్చింది. గురువు దగ్గరికి వచ్చారు. గురువు గారు, 5 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నాను, నేను ఎట్టుండేది అట్లే ఉన్నాను. మా తమ్ముడు కార్యాలయం అక్కడ అన్ని చేస్తాడు, ఒక ఇల్లు కూడా కట్టినాడు బీచ్లో. నేను ఎట్టుండేది అదే ఇల్లు, అదే సైకిల్తో తిరుగుతున్నాను నేను అంటే గురువుకు అర్థమైపోయింది. వీడు ఇంకా వీడు భరించలేకపోతున్నాడు, వీడు పూర్వజన్మ కర్మను అర్థం చేసుకోలేకపోతున్నాడు. రేపు రాపు నాయన అన్నాడు. ఏమన్నాడు? రేపు రాపు నాయన అన్నాడు. ఇంటికి పోయి చెప్పినాడు భార్య, రేపు రమ్మన్నాడు గురువు గారు అంటే భార్య సంతోషించింది. వాళ్ళు దానం గీనం చేసి పంపించింది. గురువు గారు రేపు రమ్మన్నాడు అంటే ఏదో బంగారం ఇచ్చి పంపిస్తారు, ఇక ఏం భయం లేదు. మాట్లాడిపోయినాడు. పోతే గురువు గారు ఏం చేసినారు? ఒక అద్దం ఇచ్చినారు. చూడు నాయన ఈ అద్దంలో. అద్దంలో చూస్తే పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు. పెద్ద ఇళ్ళు, 5-6 కార్లు. చూసి ఎవరితో ఇంత పెద్ద అదృష్టం ఉంటుంది అని బాగా చూడాలి. చూస్తే వాళ్ళ తమ్ముడేవాడు. ఇదేంటి స్వామి, మా తమ్ముడు ఇంత పెద్ద సౌకర్యం కాదు, కానీ మామూలు విద్యము. ఇది చూసి ఇంత పెద్ద ఇల్లు, చూసి 5-6 కార్లు ఉన్నాయి, మా వాడి కారు కూడా లేదు, ఏదో మోటార్ సైకిల్ ఉంది, ఇదేమిటి అంటే అర్థం ఏంటి కాదా అన్నాడు. ఇంకొక ఇది చూడాలి. ఒకడు బట్టలు పట్టుకుని రోడ్డు మీద పండుకొని ఉన్నాడు. దోమలన్నీ వాడి మీద ఉన్నాయి. కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చింది కదా, ఎప్పటి కుష్ఠరోగం వచ్చింది. బస్ స్టాండ్ పట్ట పట్టుకొని ఉన్నాడు. వీడెవడు స్వామి ఇంత ఆగర్భాలని చూడవాడు, బాగా పుట్టురావని చూసేసిందేవాడు. ఇదేంటి స్వామి, నాకు కుష్ఠరోగం రావడం ఏంటి, ఆ పట్ట మీద పసుకోవడం పడుకోవడం ఏంటి, నేను లక్షలాగా ఇంట్లో ఉన్నాను, ఫ్యాన్ ఉంది, మంచం ఉంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, ఇదేమిటి ఇంతకాలం వస్తుంది అని అర్థం పెట్టారా. అప్పుడు చెప్పాడు, నువ్వు 5 ఏళ్ల కింద ఇడికి రాకుండా ఉంటే రోజు రోజుకి నీ ఆరోగ్యం క్షీణించి కుష్ఠరోగం వచ్చి నీ భార్య పిల్లలు ఇంట్లో నుంచి ఎల్లగొట్టేవాళ్ళు. నువ్వు ఆ రోడ్డు మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నావు కదా, ఆడ పండుగలు ఉండేవాడు. ఈ రోజు నువ్వు 5 ఏళ్ల కిందట ఇది కూర్చున్నావు కాబట్టి రోజు రోజుకు నీవు మార్పు వచ్చి ఆ రోగాన్ని తగ్గించినాడు దేవుడు. అప్పుడు అన్నాడు, సమయం అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది అన్నాడు. కాబట్టి రావడం అనేది నష్టం కాదు,
రోజు రోజుకి అభివృద్ధి మొదలవుతుంది. ఒకటే రోజు 3 కర్మ తెగొద్దు చేసుకున్నాం. ఒక రోజులో నీళ్ళు చెట్టు నీళ్ళకి పెరుగుతారా? వేస్తూ పెరుగుతూ పోతే అది పెరుగుతుంది. ఒక రోజు నీళ్లు పెరగలేదు వదిలేస్తే ఉండేది కూడా ఎండిపోతుంది. అవునా? కాబట్టి మనం పాలించుకోవాలా, తిరిగి పాలించుకోవాలా. ఇక్కడ డబ్బడుగుతారా? అడగరు. డబ్బడగరు. మీరు ఇస్తే అడుగుతారు. ఇది కట్టినారు. ఎవరు కట్టినారు? డబ్బు సంపాదించుకున్నాం, ఇచ్చినాడు. ఇది బిల్డింగ్ 5 కోట్ల భూమి ఎప్పుడు పోలే. హైదరాబాద్ పిల్లలు అమెరికా పోవాలన్నారు, హైదరాబాద్ ఇల్లు కావాలన్నారు, ప్రాంతం చేసి చేస్తే అప్పుడు పోయింది 6 నెలలకి. 6 నెలలకు ఎవరు కట్టారు? అదెవరు కట్టారు? బాగుపడినప్పుడు కట్టారు. అంతేగాని బాగుండేటప్పుడు బాధించేది కాదు. ఇక్కడ బాగుపరిచి కొంత మంచి పనులు చేయించే తరం ఇది. కాబట్టి సోదరులారా, మనం ఇచ్చే ప్రతి 10 రూపాయలు మళ్ళా 100 రూపాయలు వెళ్ళిపోతుంది. మనం పొలంలో ఇతరులు చేస్తామా? పొలం అడుగుతుందా ఏమని అన్నట్టు నువ్వు చేయి. 1 కావాలి నీకు మళ్ళీ 6 నెలలకు ఇస్తానంటారు కదా. ఆశ్రమం కూడా అంతే. నువ్వు ఈ పొద్దులు చేయి, రేపు మళ్ళా నీకు అదే వెళ్ళిపోతుంది. కాబట్టి సోదరులారా, ఇక్కడ మంచి సంకల్పంతో, మంచి మనసుతో మనము ఇక్కడికి వచ్చినామంటే ఇక్కడ సమస్య తీరనిది అనేది లేనే లేదు. మీ ప్రతి సమస్య తీరుంది. మరి తీరలేకపోతే నీరు వలైనది. ఇప్పుడు ఉదాహరణకి అరటి పండు తిన్నాం, ఎలా ఉంటుంది? తీయం ఉంటుంది కదా. కానీ ఒకరికి చేతులో ఉంటుంది. ఎవరికి? ఎవరి ఇంట్లో జనం ఉంటుందో, ఎవరికి ఆరోగ్యం బాగలేదో వాడు అరటి పండు తింటే చేదు ఉంటుందని వద్దుగా నాకు తింటాను అంటాడు. పక్కన చూసుకోమంటాడు పిల్లడు. ఎప్పుడెప్పుడు తిన్నామా? వానికి బాగుంటుంది. ఎందుకు? అరటి పండు బాగానే ఉంది, దీని శరీరంలో ఉంది. అదే విధంగా నీ పనులు కాలేదు అంటే నీలో ఉండేది ఇక్కడ మంచిగానే ఉంది ఇక్కడ. కాబట్టి దేవుడు ఒక్కడే, ఎక్కడికైనా దేవుడు ఒక్కడే. అంతేగాని దేవుడు ఇతరులు లేదు. దేవుడు ఒకడు. ఏ పేరుతో పిలిచినా పలికేవాడు దేవుడే. మనకు కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమను ఇచ్చేవాడే గురువు. అర్థగిరితో ఆయన ఒక గురువుగా పుట్టించినాడు దేవుడు. ఆయన దశగిరి స్వామిని గురువుగా పుట్టాడు. కనపడేవాడు గురువు, కనపడని వాడు దేవుడు. కనపడేవాడు ఎవరు? గురువు, కనపడని వాడు దేవుడు. కాబట్టి మనకు ప్రేమ, దయ, కరుణ, జాతి అన్ని చేస్తారు. కాబట్టి సోదరులు, ఇక్కడ తినే ఆహారం అదేమవుతుందో తెలుసా? అది జ్యోతి అవుతుంది. बैठो साहब। కాబట్టి సోదరులు, ఒక మనస్ఫూర్తిగా మంచి సంకల్పం చేసుకోండి. మీకు కోరిక తీరదని టెస్టే ఉండదు. అక్కడ కోరికలు తీర్చేస్తాం. కాబట్టి మనము మనస, వాచ, కర్మ, త్రికరణ శుద్ధితో మా సమస్యలు తీరుతాయి. వారి సమస్య తీరినప్పుడు మన సమస్య ఎందుకు తీరదు? వాడు పాస్ అయినప్పుడు మనం ఎందుకు పాస్ కావు అంటే నువ్వు చదవలేదని అర్థం. అంతే కదా. బడికి అందరూ పోతారు, ఒకడు పాస్ అవుతాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు. బడిది తప్పు కాదు, ఆ టీచర్ది తప్పు కాదు, తప్పు నీది. ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోరిక తీరలేదంటే తప్పు నీది. నీ సంకల్పం దృఢంగా లేదు. ఈ సంకల్పం దృఢంగా ఉండాలి, పట్టుబడులని దీక్ష ఉండాలి, నిర్విరామ కృషి ఉండాలి. అప్పుడు కాదు లేదు అని ప్రశ్నే ఉండదు. ఉన్నామా? అలాగము అందరూ ఉన్నామా? అర్థమైంది అందరికీ? అంతే.
తెలుగు అందరికీ వస్తుంది కదా. కాబట్టి తెలుగులో చెప్పినాను. ఏమైనా డౌట్ వస్తే ప్రతి విషయం అడగాలి. గురువును ప్రతి విషయానికి తెలుసుకోవాలి. తెలుసుకుంటామా ఎప్పుడు సంతోషం. సంతోషానికి ఏం కావాలో మా గురువు చెప్పింది, కడుపులో అన్నం. ఏం కావాలి? కడుపులో అన్నం. స్టోర్ బియ్యమైనా సరే కడుపులు అవద్దన. ఈ హృదయంలో ఇష్ట దైవ నామస్మరణ. దైవ నామస్మరణ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నేనేమైనాను మాకు సాబ్ అన్నాను. అంటే 3 వస్తువులు ఉంటుంది. నేను వాడే శబ్దం, ఆ శబ్దాన్ని తీసుకుంటే మాకు సాబ్ ఉంటారు కదా. అదేవిధంగా మనం దేవుడా అంటే 3 ఉంటారు. ఒకటి వీడి శబ్దం, 2 తీసుకునే శబ్దం దేవుడు, 3 ఉంటారు. కాబట్టి మనము ఈ హృదయంలో దేవుని నామ స్మరణ ఉండాలి. 3 ఈ మెదుడులో దేవుడు కాదు, దేవుడు పలకడు. ఎందుకు పలకడయ్యా దేవుడు అంటే, దేవుడు మాట్లాడితే ఆ తీక్షణతకు, ఆ దేవుని యొక్క శబ్ద తీక్షణతకు నీ చర్మపు గుండెలు నిలబడలేవు. దేవుని ఎందుకు చూడలేము అంటే, దేవుని యొక్క జ్యోతి తీక్షణత ఎలా ఉంటుందంటే 100 సూర్యుల ప్రభావం ఉంటుంది. ఆ తీక్షణత ఈ చర్మపు కళ్ళు ధరించేది. దాన్ని ధరించే శక్తి ఒక మనోహృదయానికి మాత్రమే ఉంటుంది. దేనికి ఉంటుంది? మనోహృదయానికి మాత్రమే ఉంటుంది. నువ్వు మనసు కళ్ళుతోనే దాన్ని చూడగలవు. ఈ చర్మపు కళ్ళతో దాన్ని చూడలేవు. దాన్ని మనం అనుసంధానం చేయాలి. మనస వాచ కర్మ త్రికరణ శుద్ధితో మనం దాన్ని అనుసంధానం చేయాలి. ఎప్పుడు సంతోషానికి చెప్పినా కదా, కడుపులో ఇంతన్నం, ఉదయంలో దేవుని నామ స్మరణ, మెదుడులో గురువు గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు. గురువు గారు ఆయన ఉండాలి. ఎందుకంటే దేవుడు కాదు, దేవుడు పలకడు. చెప్పిన పలుకుతే గుండె పగిలిపోతాడు. దేవుడు గురువు ద్వారా పలికే వెళ్ళాడు. ఉదాహరణకి కరెంట్ ఉంది కదా, ఇది 230 వాట్స్ వస్తేనే లైట్ వెలిగేది. 550 వాట్స్ వచ్చిందనుకో ఇళ్ళంతా కాలిపోతుంది ఆ పవర్కి. కాబట్టి దేవుని పవర్ అనేది డెల్యూట్ అవుతుంది గురువు యొక్క. హైదరాబాద్ లో ఒక గురి 6 ఇంజనీర్లంతా కూర్చున్న శిష్యులు చదువుకున్నారు. వాళ్ళంతా కలిసి బాగా చదువుకున్నారు. మామూలు మనుషులు కాదు కదా. ఒక ప్రశ్న వేసినారు, గురువు అంటే ఎవరు స్వామి? గురువు అంటే ఎవరు? గురువు అంటే పంచభూతాలు. అంటే ఈ శరీరం పంచభూతాలతో తయారవుతారు. ప్రతివాన్ని గాలి, అగ్గి, మట్టి, నీరు, శబ్దం. పంచభూతాలు అష్టధాతువులతో మేటికమైన ఈ భౌతిక శరీరం గురువు కాదు. ఇది పంచభూతాలు అష్టధాతువులతో మేటికమైన ఈ భౌతిక శరీరం గురువు కాదు. అది గురువు అని అనుకుంటే పొరపాటు. మరి గురువు ఎవరంటే, ఏ విశ్వజ్యోతి, విశ్వ గురువు యొక్క హృదయంలో నిక్షేప్తమై, గురు పరంపరాగతంగా ఏ గురు హృదయంలో నిక్షేప్తమైతుందో ఆ దివ్య చైతన్య శక్తి గురువు. మరి శిష్యుడంటే ఎవరు? దాంట్లో నిజమైన శిష్యుడు ఎవరంటే, గురు హృదయంలో నిక్షేప్తమైన ఆ దివ్య చైతన్య శక్తిని తన మనోనేత్రం ద్వారా దర్శించిన సుసంపూర్ణుడైన వ్యక్తే నిజమైన శిష్యుడు. ఆ దేవుని జ్యోతి గురు హృదయంలో దర్శించాలి. ఏది? ఈ కళ్ళతో కాదు, ఆత్మ కళ్ళతో. కాబట్టి మనమంతా దర్శిస్తాం, సహనం వహించాలి. ఇక్కడ కాదు అనే ప్రశ్నే లేదు. అన్ని జరుగుతాయి. నీకు కావాల్సిన కోరికల్ని తీరే స్థలం ఇక్కడ. ఈ స్థలం సహనంగా ఉండి తీరుతామా? యజ్ఞం సాధిద్దామా? ఆకలి అవుతుంది, ఏమన్నా డౌట్ వస్తే ఫోన్ నంబర్లు ఉంటాయి. ఎప్పుడైనా ఫోన్ చేయండి, అడగండి.